ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మనం A to Z క్రిస్టియన్ ట్రైట్స్, A to Z క్రైస్తవునిగా ఉండవలసిన సులక్షణాలను ధ్యానిద్దాము. ఈరోజు ధ్యానాంశంగా ఆల్ఫబెట్ A చూద్దాము. ఆస్క్ గాడ్, నాట్ మెన్. మరి దేవుణ్ణి అడగాలి, మనుషులను కాదు. ఎందుకంటే మనుషులను ఆశ్రయిస్తే వ్యర్థులమేనండి, వారి నుండి ఏ సహాయం కూడా రాదు. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం మీద అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్తూ ఉన్నారు. మరి దీన్ని ఒక కీలకమైన వాక్యాంశంగా తీసుకొని ఎప్పుడు అడగాలి, ఎలా అడిగితే పొందుకోగలము, అలాగే ఎలా అడిగితే మనం పొందుకోలేకపోతున్నాము, మరి ఏవేవి అడ్డుగా ఉన్నాయి, ఇవన్నీ మనం ఈరోజు ధ్యానిద్దామండి. అసలు యాక్చువల్లీ ఆస్క్ అన్నది ఒక ప్రేయర్లో భాగమని పీట్ గ్రెగ్స్ ఆయన ఒక బుక్ రాశారు. దాంట్లో హౌ టు ప్రే అ సింపుల్ గైడ్ ఫర్ నార్మల్ పీపుల్ అనే బుక్లో ప్రేకి PRAY ప్రే ఒక అక్రోనిమ్ ఇచ్చారు. P పాజ్, R రిజాయిస్, A ఆస్క్, Y ఈల్డ్. అంటే మనం ప్రార్థనలో అడగటం అన్నది ఒక భాగమై ఉన్నది. మనం దేవుణ్ణి చెప్పబడిన పీట్ గ్రెగ్స్ గారు ఏమంటారంటే, ప్రార్థన చేసేటప్పుడే పాజ్ అంటే మధ్య మధ్యలో మనం ఆపుతా ఉంటాము. దీనికే మనం ప్రైజ్ అని కూడా, ఎందుకంటే డైరెక్ట్గా మనం ప్రార్థన అయితే స్టార్ట్ చేయము. కొంత దేవుణ్ణి ఆరాధిస్తాము, స్తుతులు చెల్లిస్తాము, అలాగే ఇంతకుముందు దేవుడు చేసిన కార్యాలను బట్టానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన విన్నపాలు కూడా విన్నవిస్తూ ఉంటాము. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, ఇది ప్రేయర్లో ఆస్క్ అనేది ఇట్స్ లైక్ పార్ట్ అండ్ పార్సల్ అనమాట. ఆస్క్ అడగటం అనే కాన్సెప్ట్ మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము. P అంటే పాజ్, మనం అడుగుతూనే అప్పుడప్పుడు స్టాప్ చేస్తాం, పాజెస్ ఇస్తూ ఉంటాం. అలాగే రిజాయిస్ అంటే దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తూ, చెప్పుకున్నాం కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అని అడుగుతాం. A అంటే ఆస్క్ అడగటం, మన అవసరతలు ఏమున్నాయో అవి దేవునికి మనం విన్నవించుకుంటాం. Y ఈల్డ్ అంటే పొందుకోవటం. PRAYలో ఆస్కింగ్ అనేది ఒక పారామీటర్గా అక్రోనిమ్ ప్రకారం మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆస్కింగ్ అనేది కూడా ఇట్స్ లైక్ హార్ట్ ఆఫ్ ప్రేయర్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఫైనల్గా ఏంటంటే, అడగటం అనేది ఒక ప్రార్థనలో అనుభవానిగా మనం కలిగి ఉన్నాము. మరి యేసు ప్రభుల వారి మత్తయి 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడునని కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పిన ప్రసంగాలు అనేకమైనవి ఉపమానాల రీతిగా చెప్పారు. బట్ కొండ మీద ప్రసంగానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. అది 5, 6, 7 అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ అ లాంగెస్ట్ సర్మన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటూ ఉంటారు. ఎందుకంటే 5వ అధ్యాయం స్టార్టింగ్లో చూసినట్లయితే కొండ ఎక్కినట్టు, అలాగే 8:1లో చూసినట్లయితే మత్తయి సువార్తలో కొండ దిగి, అంటే 5, 6, 7 అధ్యాయాలు మొత్తం కూడా కొండ మీద ప్రసంగం. దాంట్లోనే మత్తయి 7:7లో చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడునని యేసు ప్రభులు వారే చెప్తా ఉన్నారు. మరి మనం నిత్య జీవితంలో అనేకమైనవి మనకు అవసరతలు ఎదురవుతూ ఉంటాయి. చాలా క్యాజువల్గా కూడా మనం అందరిని అడిగేస్తూ ఉంటాము. మన వ్యక్తిగత జీవితంలో ఏమి, కుటుంబ జీవితంలో ఏమి, మరి మన ప్రొఫెషనల్ లైఫ్లో ఏమి, అంటే ఉద్యోగరీత్యా ఏమి, మరి పరిచర్యలో ఏమి, అనేకమైన అవసరతలను మనం రోజువారీ ఫేస్ చేస్తూనే ఉంటాము. కానీ ఒక క్రిస్టియన్గా మనం ఏది అడిగినా కానీ, ఏది చేస్తున్నప్పుడు కానీ ముందు ప్రభు చెంత, మనం ఆయన పాదాల చెంత అడిగి పొందుకునే అనుకూలంగా ఉండాలని ఏ ఆస్క్ అనే దాని మీద మనం ధ్యానిద్దామండి. ఏం అడగాలి, వాట్ టు ఆస్క్, ఏమి అడగాలి. యాకోబు 1:5లో చూసినట్లయితే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. యాక్చువల్లీ మనం ప్రార్థన అని డైరెక్ట్గా ఆ కాన్సెప్ట్ మీద ధ్యానించట్లేదు, అడగటం అనే దాని మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము. ప్రేయర్ గురించి ప్రభు చిత్తమైతే ఫ్యూచర్లో మనం ధ్యానిద్దాము. మనం జ్ఞానము అంటే ఇది ఇన్స్టెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. ఆయన ఇచ్చే జ్ఞానము అది అపరిమితమైనది, అన్కండిషనల్గా ఇస్తాడు దేవుడు. మనం ఏది అడిగినా కానీ మరి ఆ జ్ఞానం నిరంతరం నిలిచేది.
మరి ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా దేవుడు మనకి జ్ఞానాన్ని అడిగితే ఇస్తానని యాకోబు 1:5 చూస్తా ఉన్నాం. మరి ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తే ఇదో పెద్ద లాంగ్ మెసేజ్ ధ్యానంగా అయిపోతుంది. కాబట్టి మనం ఫ్యూచర్లో ఈ విజ్డమ్ అనే దాన్ని ఒక్కొక్కటిగా మనం ప్రభు చిత్తం అయితే ధ్యానిద్దాము. బట్ అడగటం అనే దాని మీద ఫోకస్ కాబట్టి ఏమి అడగాలన్న దానికి మనం మొట్టమొదటిగా జ్ఞానం అడిగినప్పుడు ఆయన ఇస్తానని చెప్తా ఉన్నారు. అలాగే లూకా 11:13 చూసినట్లయితే పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. మరి మనం ఏది అడిగితే అది ఇస్తానన్న దేవుడు పరిశుద్ధాత్మను కూడా ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. మరి మనం యాక్ట్స్లో చూస్తాం, అపోస్తుల కార్యంలో మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ, తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతాము. అలాగే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటామని కూడా యాక్ట్స్ 1:8 మనం చూడగలుగుతామండి. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే ఇర్మియా 6:16 చూసినట్లయితే మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మరి మనం నేటి దినాలలో బిడ్డలకి మరి అకాడమిక్ ఇయర్ అయిపోతా ఉన్నది. మరి దీని తర్వాత వాట్ నెక్స్ట్, ఏం చదివించాలి, ఏ ఇన్స్టిట్యూట్లో, ఏ కోర్సులో, ఏ క్లాస్లో, లేకపోతే ఎక్కడ కోచింగ్ పంపించాలి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే ఎక్కడ వాళ్ళని జాబ్ కోసం పంపించాలి. లేదు, మన నిత్య జీవితంలోనే మరి ఒక 2 ways ఉంటాయి, ఏది తీసుకోవాలి, రైట్ చాయిస్ కోసం వాళ్ళని వీళ్ళని అడగటం తప్పులేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక ద్వారా ఎవరొకరి ద్వారా దాన్ని బయలుపరుస్తూనే ఉంటాడు. బట్ మనం మనుషుల్ని అడిగే బదులు మొట్టమొదటిగా ఆయన పాదాల చెంత మనం అడగవలసి ఉన్నది. మేలు కలుగు చేయ మార్గం ఏదని అడిగి అందులో మనం నడుచుకోవాలి. మరి మనం దేవుని అడిగిన తర్వాత పెద్దవాళ్ళని, గైడ్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు, అలాగే మనల్ని స్కూల్లో టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఉంటారు, పెద్దవాళ్ళు, దైవజనులు ఉంటారు, సేవకులు, కాపరులు. మరి బిడ్డల విషయంలో ఎలాంటి చాయిస్ తీసుకోవాలి, లేకపోతే పరిచయ విషయంలో, కుటుంబ విషయంలో, మన వ్యక్తిగత విషయం ఏమి, మరి కొంతమందికి అనారోగ్య పరిస్థితుల్లో ఏ డాక్టర్ మంచిగా ట్రీట్ చేస్తారు, ఏ హాస్పిటల్ బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నిటిలో కూడా అది ఏది మేలు, మనకి ఏది నెమ్మదిస్తుంది అన్నది అడిగి దానిలో ప్రవేశించబద్దులమై ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే కీర్తన 27:4. మరి ఇక్కడ కీర్తనకారుడు యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని. మరి దావీదు గారు ఆయన రాజు కదండి, ఆయన సింహాసనాన్ని కోరుకోలేదు, రాయల్టీ కోరుకోలేదు. ఏం అడుగుతున్నారు? దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మరి ఇదే 23వ కీర్తనలో కూడా 6వ చరణంలో అంటారు, దేవుని మందిరంలో నివసించాలి చిరకాలం అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం ఎలా అడిగితే పొందుకోగలుగుతామో చూద్దామండి. నమ్మకంతో అడగాలంట. మొట్టమొదటిగా మత్తయి 21:22 చూసినట్లయితే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటినీ పొందుకున్నామని నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం ఉండదు. ఒక్కొక్కసారి అడుగుతాం కానీ ప్రేయర్ అనేది ఏంటంటే మన డైలీ లైఫ్లో కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్. మనం ఎలా అయితే లేచిన వెంటనే మరి బ్రష్ చేసి డ్రెస్అప్ అయ్యి మరి మన పనులు మనం చేస్తూ ఉంటామో ఆ రీతిగా ప్రేయర్ చేసుకోవాలి. కాబట్టి అలా కాదండి, నమ్మకంతో అడిగినప్పుడు మనం పొందుకుంటాము. మరి హన్నా గారిని ఈ విషయంలో చూసినట్లయితే మరి ఆలయంలో ప్రార్థించిన తర్వాత మరి ఏలీ గారు ఆమెని బ్లెస్ చేస్తారు. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానివేసును. ఎంత నమ్మకంతో ప్రార్థించారంటే ఇంకా ఆ రోజు నుంచి ఆడవలేదు. బిడ్డలు లేరే అన్నది తనకి, ఆ బాధ అన్నది లేదు, దుఃఖాన్ని వీడారు. ఎందుకంటే దేవుడు ఇస్తాడు, ఈ సంవత్సర కాలంలో నన్ను దేవుడు దర్శిస్తాడు, నాకు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇస్తారని తను నమ్మారు. మరి అటువంటి నమ్మికతో మనం అడిగినప్పుడు మనం పొందుకుంటామని లేఖనాలు సెలవిస్తున్నాం. అలాగే దేవుని నామం మహిమపరచబడినట్లు అడగాలంట. సెకండ్ వన్ మరి యోహాను 14:13 చూసినట్లయితే మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మరి మనం అన్ని విషయాల్లో దేవుణ్ణి అడగాలండి. ఆయన మహిమ వస్తుందా అండి?
అంటే మనం తినే దాంట్లో కానీ, తాగే దాంట్లో కానీ, మరి మన వస్త్రాలు ఏంటి, మన నివాసం ఏంటి, ఇవన్నీ దేవునికి మహిమ ఎలా కలుగుతుందండి మనం అడిగే వాటిలోని మనం ఒక క్రిస్టియన్గా ఆలోచించినట్లయితే. మరి అన్య జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారని మత్తయి 7:31-32 ఉన్నది. ఇవన్నీ మనకి కావాలనే మన పరలోకపు తండ్రికి తెలియను. మనం అడక్క ముందే మన అక్కర్లు ఎరిగిన దేవుడు అండి మన దేవుడు. మత్తయి 6:8 ప్రకారం మరి ఏది అడిగినా కానీ ఆయన నామానికి మాత్రమే మనం మహిమ తెచ్చేవారుగా మనం అడగాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి 3 చూచినట్లయితే యేసయ్య నామంలో అడగాలంట. మరి యోహాను 14:14, యోహాను 14:15-16 చూచినట్లయితే నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యేసయ్య నామంలో మనం ప్రతిదీ అడిగి పొందుకునే వారిగా ఉండాలని మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి 4th చూచినట్లయితే మన యందు ఆయన మాటలు ఉన్నప్పుడు మనం అడిగితే ఇస్తాడంట. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. మరి ఆయన యందు మనం ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనం ఏది అడుగుతామండి, ఆయన చిత్తానుకూలంగా కదా అడుగుతాము. మరి అది కూడా చూసుకుందాము. మరి 5th చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా అడగాలంట. 1 యోహాను 5:14-15 చూసినట్లయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించినదే. దేవుని స్తోత్రం. ఆయన చిత్తానుకూలంగా ఏది అడిగినా కానీ ఆయన మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నారు. మరి 6th చూసినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయనకి ఇష్టమని మనం చేసినప్పుడు ఆయన మనకి ఇస్తారంట. 1 యోహాను 3:22 చూసినట్లయితే మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఆజ్ఞలు మనం గైకొంటూ ఆయనకి ఇష్టమని మనం చేసినప్పుడు మనం ఏది అడిగినా కానీ ఆయన ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తాను. మరి ఇవన్నీ మనం ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు, ఆయన నామంలో అడిగినప్పుడు, ఆయన నామం మహిమపరచబడినట్లు అడిగినప్పుడు, నమ్మకంతో అడిగినప్పుడు ఇస్తానంటున్నారు కదా. అంత మాత్రమే కాదు కానీ ఆయన తనంతటి తనుగా వాలంటీర్గా మనకు ఒక 2 అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ అన్లిమిటెడ్గా ఇస్తానంటున్నారు. అది కూడా చూద్దాము. అండ్ ఒకటి ఏంటంటే గాడ్ గ్రాంట్స్ గుడ్. ఆయన ఎప్పుడు కూడా మనకి శ్రేష్టమైనవి ఇస్తారు. మత్తయి సువార్త 7:10-11 చూసినట్లయితే మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి శ్రేష్టమైనవి దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. మనం పిల్లలకి ఇయ్యటమే ఎరిగి ఉంటాము. మరి ద పర్ఫెక్ట్ గిఫ్ట్ మనకేమి ఇవ్వాలో బిడ్డలకి మనకైతే తెలియదు, కానీ మనం బిడ్డలంగా ఉన్నాం కాబట్టి, ఆయన మన పరమ తండ్రిగా ఉన్నారు కాబట్టి మనకి రైట్ టైంలో రైట్ థింగ్స్ని రైట్ బ్లెస్సింగ్స్తో మనని బ్లెస్ చేసే దేవుడై ఉన్నాడు మన దేవుడు. దాన్ని బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. అలాగే 2nd వచ్చేసి అత్యధికంగా ఇస్తారంట. అబండెంట్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఎఫెసీ 3:20-21 చూసినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి అత్యధికముగా ఇస్తారు. అబండెంట్ బ్లెస్సింగ్స్ అన్కండిషనల్గా దేవుడు ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారండి. దేవుని స్తోత్రం. మరి మనం అడిగిన అన్ని పొందుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మనం పొందుకోలేకపోతూ ఉంటాము. అవి ఏ సందర్భాలలో ఏవేవి హిండ్రెంటెస్గా అలాగే అబ్స్టకిల్స్గా ఉన్నాయో చూద్దాము. ఎందుకు మనం అడిగిని పొందుకోలేకపోతా ఉన్నాము. మొదటిగా చూసినట్లయితే యేసునామంలో అడగట్లేదంట మనం. యోహాను 16:24 చూసినట్లయితే ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు. మరి కొంతమంది వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగటానికి ఇష్టపడరు. ఎప్పటికో కానీ ఇంకా దేవుని నామాన్ని గుర్తెరగని వాళ్ళకైతే ఇది చాలా బాగా వర్తిస్తుంది. మరి ఒక క్రైస్తవునిగా మనం మాత్రం యేసయ్య నామంలో అడగాలి. మరి కొద్దిసార్లు ఏంటంటే మనం ఎక్కువ ఆలోచనలు కానీ అనాలోచనలు కలిగినప్పుడు కూడా ఎక్కువ సమయం ప్రార్థనలో ఉన్నప్పుడు మరి మత్తిల్లటం వల్ల ఏమో కానీ హరిబరిగా మనం ప్రేయర్ని కూడా ఫినిష్ చేస్తూ ఉంటాము. అది ఎట్లా ఉంటుందంటే
యేసునామంలో అడుగుతున్నామన్నది కూడా మనం పలకకుండానే కొన్ని నిద్రించే సమయాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అందుకనే కూడా మరి ఈ లేఖనం చెప్పబడ్డదేమో. మరి ఎలా ఉంటదంటే ఎగ్జామ్ సూపర్గా రాసేసి హాల్ టికెట్ నంబర్ వేయకుండా ఇచ్చేసినట్టు ఉంటదండి. మరి కంప్లీట్గా మనం ప్రార్థనని యేసయ్య నామంలో అడిగి పొందుకుంటున్నామని మనం ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో నిత్యముగా అది దేవుని వలన మనకి అనుగ్రహింపబడుతుందని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. మన ప్రేయర్ కూడా చాలా స్పెసిఫిక్గా ప్రిసైజ్గా ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా చాలా కాన్షియస్గా అడగాలని ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉన్నది. అలాగే అడగకయే పొందుకోలేకపోతున్నామంట. మరి యాకోబు 4:2 చూచినట్లయితే దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. దేవుని తప్పించి మనం అందరిని అడుగుతూ ఉంటాం. పుట్ గాడ్ ఫస్ట్. మరి మనం ఎవరెవరి మీద హోప్స్ పెట్టుకుంటాం, వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, ఇంతకుముందు ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళే హెల్ప్ చేస్తారు, మరలా అడుగుదాం మరలా ఇస్తారు. ఇట్లా మనం మనుషుల మీద మనం హోప్స్ పెట్టుకుంటా ఉన్నాము. వారి యొద్ద నుండి సహాయము యాచిస్తూ ఉన్నాము, ఆశిస్తూ ఉన్నాము, కానీ దేవుణ్ణి అడగట్లేదు. మనం ఎప్పుడు కూడా మరి దావీదు గారు కూడా ప్రతి విషయంలో ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన యొద్ద విచారణ చేసేటోళ్ళు. మరి ఆ రీతిగా మనం ప్రతిదీ ఆయన యొద్ద అడిగి పొందుకోవాలని యాకోబు 4:2 చూస్తూ ఉన్నాము. మరి దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారంట. మరి యాకోబు 4:3 చూసినట్లయితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. మరి ప్రక్క వాళ్ళు పాడైపోవాలని, నష్టపోవాలని, మరి తల్లిదండ్రులు తెలియకుండా చేస్తున్న లవ్ సక్సెస్ అవ్వాలని, మరి మనకు నచ్చిన వ్యక్తినే మనం వివాహం ఆడాలని, లేకపోతే దేవుని చిత్తము కానిదేదో ఆ కోర్సులోకి, లేకపోతే ఆ కంపానియన్లోకి, లేకపోతే ఆ జాబ్లోకి వెళ్ళాలని, లేకపోతే ఆ పని చెయ్యాలని మనం ఏదైతే దురుద్దేశంతో అడుగుతూ ఉంటామో, మన భోగాల నిమిత్తం అంటే లావిష్గా, మరి ఈ వయసుకి మనం అవసరం లేదేమో ఆ గ్యాడ్జెట్స్ కానీ ఆ వెహికల్స్ కానీ మరి అడుగుతూ ఉంటారు. పేరెంట్స్ని అడిగితే డినై చేస్తున్నారు, ఇవ్వట్లేదని. మరి దేవుని దగ్గర అడిగితే ఇస్తాడు కదా అని అట్లా అడుగుతున్నామేమో యవన బిడ్డలుగా. మరి దురుద్దేశంతో అడిగితే కూడా అది ఏది కూడా దేవుని దగ్గర నుండి పొందుకోరని మరి ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవాలి. మరి 4th వన్ చూసినట్లయితే అడిగింది వెతకకపోవటం. మరి కీర్తన 27:4 దేవుని యొద్ద ఒక వరం అడిగితిని దానిని నేను వెదకుచున్నానని అంటున్నారు కదా దావీదు గారు. మరి అడిగాం కదండి దొరకట్లేదు ఏంటంటే కొద్ది సందర్భాలలో వెళ్ళలేని దానికి విలువ లేదంట. మరి అడిగింది ఇచ్చేస్తే దానికి విలువ తెలీదు. ఇప్పుడు మనం బిడ్డలకి కూడా కండిషన్స్ పెడతాం కదా, రే నువ్వు ఈ 10th స్టాండర్డ్ పాస్ అవుతే, లేకపోతే ఈ ఇంటర్ పాస్ అవుతే, లేదు ఈ కంఠత వాక్యం నాకు అప్పచెప్తే నేను నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని మరి కాంప్లిమెంటరీస్ పేరెంట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలాగే అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి అది దొరుకునని కూడా యేసయ్య చెప్తా ఉన్నారు. మరి మనం అడిగింది పొందుకోవాలంటే వెదికే అనుభవంలో కూడా మనం కలిగి ఉండాలని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే మరి గాలో దీపం పెట్టి దేవుడని అడగకూడదు కదండి. అది మనం చెయ్యాల్సిన ప్రార్థనతో అడగటంతో పాటు ప్రయత్నం కూడా ఉన్నప్పుడే అది సఫలమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అడిగిన దానికోసం మరి ప్రయత్నించాలి, ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనపూర్వకంగా. మరి అది ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు సఫలమవుతుందని కూడా లేఖనాలు సెలవిస్తాను. మరి అంత మాత్రమే కాదు కానీ మనం అడిగింది దేవుడు విననేరక ఉండినట్లు, మరి యెషయా 59:1-2 చూసినట్లయితే రక్షింపక నేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచును కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మరి మనం అడిగింది ఆయన ఆలకించట్లేదంటే మరి ఆ దోషాలేంటో పాపాలేంటో ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మరి దేవుని కనికరం పొందుతామని సామెతలు 28:13 కూడా ఉన్నాయి కదండి. మరి నెహెమ్యా 1:5-11 చూసినట్లయితే నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. మరి నేను నా తండ్రి ఇంటి వాడిని పాపం చేశామయ్యా అని ఒప్పుకుంటా ఉన్నారు. మరి పితరుల దోషం ఏదైతే ఉన్నాయో అవన్నీ శుద్ధి చేయబడాలి. మరి గిల్గాలు వల్ల అవన్నీ దొర్లించి వేయబడాలి. మరి మన మీద కానీ మన బిడ్డల మీద కానీ కుటుంబాల మీద అది ఏ మాత్రం రూల్ అవుట్ చేయకుండా అవన్నీ దొర్లించి వేయబడినప్పుడే మన మనవి ఆలకించబడుతుంది. మనం అడిగింది మరి ఆలకించి అంగీకరించి అనుగ్రహించబడుతుంది. అలాగే మన పాపాలు కూడా మనం ఒప్పుకోవాలి.
వాటిని విడిచిపెట్టి కనికరం పొందుకున్నప్పుడు మన మనవి ఆలకించబడుతుంది. అంతేకాదు కానీ మరి కొన్ని ఇది మాత్రమే కాదు కానీ మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ మనం అడిగితే ఇస్తామంటున్నారు. కొన్ని సందర్భాలలో అడగక ముందే వారికున్న త్యాగాన్ని బట్టి, సిద్ధపాటును బట్టి, మరి తీర్మానాన్ని బట్టి, తెగింపును బట్టి, మరి వారి నలిగే విరిగిన హృదయాన్ని బట్టి కూడా మరి సాక్షాత్తు దేవుడే కానీ, మరి దైవజనులే కానీ, మరి గొప్పవారే కానీ, రాజులే కానీ ఏం కావాలని అడిగినట్టు మనం లేఖనాలు చూస్తూ ఉంటాం. మరి మొదటి రాజులు 3:4-5 చూసినట్లయితే మరి గిబియోన్లో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని అడుగుతాడు. దానికి ముందు ఆయన చేసిన పనేంటి? కింగ్ సోలొమన్ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నేటి దినాలలో మరి దహన బలులు ఆయనకి ఇష్టమైనవి కాదు. మరి కీర్తన 51:16-17 నీవు బలిని కోరువాడవు కాదు, కోరినడల నేను అర్పిస్తానంటున్నాడు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మరి మనం విరిగి నలిగిన హృదయంతో ఆయన అడిగినప్పుడు మరి అంత మాత్రమే కాదు కానీ రోమ 12:1 చూసినట్లయితే సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు కూడా ఆయన అడిగింది మనకి అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నారు. మరి సొంకరి కూడా చాలా విధేయత కలిగి, అయ్యా నేను దూరం నుంచి నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపిన నన్ను కరుణించమని అడిగినప్పుడు నిజంగా దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు కదా. అటువంటి విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడు కూడా మన ప్రార్థన అంగీకరించబడుతుంది, మనం అడిగింది అనుగ్రహించబడుతుంది. మరి అంత మాత్రమే కాదు కానీ మరి అక్స తండ్రి అయిన కాలేబు గారి దగ్గరికి వెళ్తుంది అన్నమాట. అక్కడ ఏమంటాడు తండ్రి? 2వ యెహోషువలో చూసినట్లయితే ఆమె గాడిదను దిగిన వెంటనే తండ్రి అడుగుతా ఉన్నాడు, ఏం కావాలమ్మా నీకు అని. దిగాలి. మరి మనం ఏమేమైతే ఉన్నాయి, అహమని, గర్వమని, స్వార్థమని, మరి దేన్ని ఎక్కి కూర్చున్నామో మరి ఒక సింహాసనంలాగా చేసుకుని అది దిగినప్పుడు, తగ్గించుకున్నప్పుడు ఏం కావాలని తండ్రి అయిన కాలేబు గారు అడుగుతా ఉన్నారు కుమార్తె అక్సాని. దేవుడు కూడా మనం తగ్గించుకున్నప్పుడు మరి దినవృత్తాంతంలో 2వ అధ్యాయంలో కూడా 2వ దినవృత్తాంతంలో మనం అక్కడ చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని మరి వెతికినప్పుడు అనుగ్రహిస్తానని కూడా సాక్షాత్తు దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మనం తగ్గింపు కలిగి అడిగినప్పుడు ఆయన అనుగ్రహించే వారిగా ఉన్నారు. అలాగే 2వ రాజులు 4:13 చూసినట్లయితే ఘనురాలైన స్త్రీ మరి ఎలీషా గారు దైవజనుడిని గుర్తెరిగి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి మరి ఆహారం తీసుకోమని అక్కడ బలవంతం చేసి ఇస్తా ఇలా శ్రద్ధాభక్తులు చూపిస్తా ఉన్నది. మరి ఆమెకి ఏం కావాలని అడిగారు. గెహజీని అడుగుతారు, ఆమె మన వలన ఏం కావాలని కోరుకుంటుంది అని అడిగినప్పుడు శ్రద్ధాభక్తులు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. మరి దేవుని ఎడల కానీ, దైవజనుల ఎడల కానీ శ్రద్ధాభక్తులతో మనం వాళ్ళని సేవించాలి. అంటే దేవుని సేవించాలి. మరి డ్యూ రెస్పెక్ట్, ఒక దైవజనులుగా ఎంత ఇవ్వాలో అంత మనం దైవజనులకు కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన అన్యాయస్తుడు కాదు, రుణస్తుడు కాదు. మరి దైవజనులకి ఆవిడ ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఆమె లోటు, ఆమె కొరత తీర్చబడింది. అడిగి మరి దేవుడు అక్కరతలు తీర్చాడండి. అంత శ్రద్ధ భక్తులు కూడా మనం కలిగి ఉండాలి. ఒకటి మరి విరిగి నలిగిన హృదయంతో అడగాలి, తగ్గింపు మనసుతో అడగాలి, అలాగే శ్రద్ధా భక్తులు కలిగి ఉండాలి. అలాగే ఎస్తేరు గారు కూడా 5:3, 7:1 చూసినట్లయితే మరి ఎంతో త్యాగము, తెగింపు, తెలివి, సిద్ధపాటు కలిగి ఉపవాసంతో మరి రాజును ఎదుర్కొన్నప్పుడు సాక్షాత్తు రాజే అడుగుతా ఉన్నారు. 5:3 రాజు, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలి, నీ మనవి ఏమిటి అని అడుగుతా ఉన్నారు. 7:1 రాజు, ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి, అది అనుగ్రహింపబడునని అడుగుతా ఉన్నారు. మరి నేటి దినాలలో మన ఇండియాలో మనం అనేకమైన అరాచకాలు చూస్తా ఉన్నాం. మరి ఎస్తేరు రాణి అయినప్పటికీ మరి తను చాలా నేను నశించదనని మరి చాలా గొప్ప తీర్మానంతో, తెగింపుతో మరి యాక్చువల్లీ యూదులందరినీ సంహరించమని మరి పాస్ చేశారు హామాన్ వల్ల. మరి అలాంటిది ఈమె యూదురాలని తెలిస్తే ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యేది ఎస్తేరే కదండి. మరి జనం అందరి కోసం వష్టిని రాణిగా తొలగించిన అహష్వరేష్ రాజుకి ఎస్తేరు గారిని కూడా తొలగించడం, ఆ ప్రాణాలు తీయటం పెద్ద విషయం ఏమి కాదు. కానీ
తను ఏదైతే సిద్ధపాటు కలిగి యుక్తముగా, జ్ఞానముగా, తెలివితో, ఉపవాస ప్రార్థనలతో మరి రాజును ఎదుర్కొని ఉన్నది. మరి నేటి దినాలలో మన ప్రియులైన అనేకులు క్రైస్తవులు హింసించబడతా ఉన్నారు. మరి వారందరి నిమిత్తం కూడా మనం ఇటువంటి విజ్ఞాపనలు, యాచనలు అడగాలి దేవుణ్ణి మనం. మరి అప్పుడు నిత్యముగా అశ్వరోష్ రాజే మరి కడిగి 1కి 2 సార్లు అడిగినప్పుడు మన దేవుడు మనల్ని కనికరించడండి. నిత్యముగా ఆయన మనల్ని కనికరించే దేవుడై ఉన్నాడు. మరి మన దేశానికి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమని అలాంటి రోజును కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు కానీ మరి మార్కు 10:51 చూసినట్లయితే అక్కడ గుడ్డివాడు, గుడ్డివాడు మరి అక్కడ కేకలు వేస్తా ఉన్నాడు. మార్కు 10లో చూసినట్లయితే మరి అందరూ వారిస్తారు అరవక అని మరి ఎక్కువగా కేకలు వేశాడు. మరి కొన్ని పరిస్థితులను బట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు మరి అనుగ్రహించబడట్లేదేమో, కానీ మనం నేరసిల్లక మరి ఆ భర్తలోమి ఏ రీతిగా మరి ఎక్కువగా కేకలు వేశాడో మనం కూడా అడగటంలో మరి పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ అడుగుతా ఉంటామో మరి యేసయ్య కూడా నిలిచి పిలిచి నీకేం కావాలని అడిగినట్టు నిత్యంగా ఆయన అడిగి మరి మన అక్కరతను తీర్చే దేవుడై ఉన్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంత మాత్రమే కాదు కానీ కొన్ని సందర్భాల్లో మనం అడిగింది పొందుకుంటా ఉంటాం, కానీ ఎప్పుడు అడగాలి? ఇది కూడా ఒక విషయమే కదా. ఆల్ ద టైం మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అడగాలి. బట్ అంత మాత్రమే కాదు కానీ నువ్వు దేనికోసం అడుగుతా ఉన్నావు, ఏ ఆశీర్వాదం కోసం, ఏ జాబ్ కోసం, ఏ వివాహం కోసం, ఏ బిడ్డల కోసం, మరి ఏ పరిచర్యలో మరి కార్యాన్ని చూడాలని ఆ ఆశీర్వాదపు తలుపులు మూయబడక మునిపే అడగవలసి ఉన్నది. మరి అటువంటి సిద్ధపాటు, మెలకువ కలిగి, జ్ఞానము కలిగి అడగాలి. మరి మనం మత్తయి సువార్త 25లో చూస్తాం కదండి. 25:11లో మరి పెండ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధి లేని కన్యకలైతే మరి ఆయిల్ కొనటం కోసం వెళ్ళి ఉన్నారు. అయ్యా తలుపు తీయమని అడిగినప్పుడు అంతటి తలుపు వేశారు కాబట్టి మీరెవరో నిన్న ఎరుగునన్నారు. మరి ఏసావు కూడా తండ్రి వద్దకు వెళ్ళి నాకేమి మిగిల్చి ఉండలేదా ఆశీర్వాదాలని మరి ఊరంతా అడవంతా తిరిగారు. మరి చాలా జ్ఞానంగా అయితే యాకోబు గారు దీవెనలన్నీ పొందుకొని ఉన్నారు. మరి ఆశీర్వాదం కోసం ఎంతో ఏడ్చినా కానీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోయారు. మరి బుద్ధి లేని కన్యకల వలె కాక జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి మరి మనం ఆ తలుపులు మూసివేయబడక మునిపే మనము అడిగి పొందుకునే అనుభవానికి నడిపించబడాల్సినది. మరి ఇవి సోమరితనంతో ఉండే దినాలు కాదండి, నిరాసక్తులుగా ఉండే దినాలు కావు. మరి అడగాలి. అడిగి మరి యాకోబు గారు ఏ రీతిగా పోరాడి పెనుగులాడి గెలిచి నిలిచారో ఆ రీతిగా మనం అడగటంలో విసుగుదల చెందకూడదు. మరి దేవుడు మిమ్మల్ని ఎరుగను అన్న దాకా కూడా మనం ఆ సమయం దాకా వేచి చూడకూడదు. అడిగి పొందుకునే అనుభవానికి నడిపించబడాలి. అంత మాత్రమే కాదు కానీ ఇన్ని మనం అడుగుతా ఉన్నాం కదా, అడక్క ముందే దేవుడు అక్కర్లు తీరుస్తా ఉన్నారు కదా. ఇవి మాత్రమే కాదు కానీ దేవాది దేవుడు 1-2 మనల్ని అడుగుతా ఉన్నారండి. మరి చూద్దాము. ఆయన అడుగుతా ఉన్నారు మనల్ని. ఆయన అడగటం ఏంటండి మనల్ని? మరి ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే మనం ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయంలో చూసినట్లయితే 10వ అధ్యాయం 12 నుండి 12-13. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవా, నిజంగా చూసినట్లయితే దేవుడు చూసారా మనల్ని అడుగుతా ఉన్నారండి. ఆయన కమాండ్ చేయొచ్చు కదా, నేను ఆజ్ఞాపిస్తున్నానని అనట్లేదు, అడుగుచున్నాను అంటున్నారు. ఎంత రిక్వెస్టింగ్గా మరి ఆయన మార్గాల్లో నడవాలని, ఆయన ప్రేమించాలని, మరి ఆయన్ని పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో సేవించాలని, మరి మన మేలు కొరకే ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ కట్టడలు అనుసరించి నడుచుకొందునన్న మాట అడుగుతా ఉన్నారండి. దేవుని స్తోత్రం. మరి ఆయన మాట మనం కూడా విందామా? మరి ఆయన మాట విని ఆయన అడిగిన దాని ప్రకారం నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ మీకా గ్రంథంలో చూసినట్లయితే మీకా 6:8లో కూడా మరొకసారి దేవుణ్ణి మనని అడుగుతా ఉన్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు,
దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియు ఒక క్రైస్తవునిగా మనం ఏది ఉత్తమమో మరి అది దేవుడు మనకి తెలియజేసి ఉన్నారు కాబట్టి న్యాయముగా నడుచుకోవాలంట, కనికరాన్ని ప్రేమించాలంట, దీన మనసు కలిగి మన దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించాలంట. మరి దేవుడు అడుగుతా ఉన్నారు, మరి మనం దాన్ని కూడా ఆలకించి దాని ప్రకారం జీవిద్దాము. మరి ఏ విషయంలో కూడా మనుషులని అడగొద్దండి. ఎందుకంటే సొదొమ రాజు గారు ఆఫర్ ఇస్తారనమాట అబ్రహాం గారికి. 14 అధ్యాయంలో చూసినట్లయితే ఆదికాండం, అబ్రహాం గారు అంటారు, నేనే అబ్రహాంని ధనవంతునిగా చేశాను అని చెప్పుకునే ఛాన్స్ నేను ఇవ్వనని అక్కడ అంటా ఉంటారు. ఒక నూలు పోగైనను చెప్పులు వారను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయకు సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేయుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నారు? నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండునట్లు. మరి మనం కూడా మనుషుల సహాయం కోరామంటే వారు చేస్తారు. చేసేమిటి? ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఉన్నారంటే నేను చేశాను. ఇప్పుడు ఆమె లేచి నడుస్తుందంటే నేను చెప్పాను, ఆ హాస్పిటల్ ఆ డాక్టర్ దగ్గర నేను తీసుకెళ్ళాను. లేకపోతే వాళ్ళ బిడ్డలు పెళ్ళయిందంటే నేనే ఆ మ్యాచ్ ఫిక్స్ చేసింది. మరి ఈ రీతిగా మనుషులు చెప్పుకుంటారు. మనకి మనుషుల ఘనత కాదండి. మనుషులు వారి మెప్పు కోసం చేస్తూ ఉంటారు. బట్ దేవుడైతే మనకి ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. మరి మనం మర్చిపోతున్నప్పటికీ ఇశ్రాయేలులో మరి ఇశ్రాయేలు అనేకమని 40 years పొందుకుంటా ఉన్నారు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ఆయన ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. మరి మనం పొందుకుంటా ఉంటాము, మర్చిపోతూ ఉంటాము. అయినప్పటికీ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మరి ఎప్పుడైతే అబ్రహాం గారు సాఫ్ట్గా రిజెక్ట్ చేస్తున్నారో సొదొమ రాజు గారి ప్రపోజల్ని, వెరీ ఇమ్మీడియట్ మూమెంట్. మరి ఆదికాండము 15:1 చూసినట్లయితే మరి దేవుడు దర్శించి, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమునకు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనుషులని ఆశ్రయించక, మనుషుల సహాయాన్ని యాచించక, ఆశింపక ఉన్నప్పుడు మరి అత్యధికమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి ఏ విషయంలో కూడా ఒక క్రిస్టియన్గా దాని ప్రకారము ఆస్క్ గాడ్ నాట్ మెన్. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మరి మనం దేవుణ్ణి అడుగుదాము. మరి ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాము, ప్రార్థన అనే కాన్సెప్ట్ మీద కాదు, ప్రార్థనలో ఒక భాగమైన అడిగే అనుభవం గురించి మనం ధ్యానించుకున్నాము. మరి ప్రతిదీ కూడా మనం దేవుని పాదాల యొద్ద అడిగి పొందుకున్న అనుభవంలోనికి నడిపించబడాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నారు. మరి మనం అడిగింది ఆయన మన మనవి ఆలకించి అంగీకరించి అనుగ్రహించబడాలంటే we must ask God alone. దేవుని స్తోత్రం. ఈ ధ్యానాంశాన్ని ముగిస్తా ఉన్నాం. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.